నుంచి అమల్లోకి వస్తుంది. అన్ని బ్రాండ్లు పక్క తెలంగాణలో దొరికే కింగ్ఫిషర్ ఆంధ్రాలో కూడా దొరుకుతుంది, మ్యాన్షన్ హౌస్ దొరుకుతుంది. సో ఇలాంటివన్నీ అయితే ఇవన్నీ ఓకే, కానీ రేట్లు ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? పాత బ్రాండ్లన్నీ అటకెక్కిచ్చేస్తారా? ఎందుకంటే తెలుగుదేశం హయాంలోనే ఇవన్నీ ఈ బ్రాండ్ల పేర్లన్నీ నిర్ణయించారని చెప్పేసి అప్పటి విధాన ప్రకటన అంతా కూడా వైసీపీ ఈ రోజుకి చూపిస్తూ ఉంటుంది. మరి మీరు తీసుకొచ్చిన, మీరంటే మీరు ఇన్వాల్వ్ కాలేదండి అందులో, ఓన్లీ తెలుగుదేశం తీసుకొచ్చిన బ్రాండ్లని కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు, మీ ప్రభుత్వం కొనసాగిస్తుందా? రేట్లు తగ్గిస్తుందా? చీపు లిక్కర్ బెడద నుంచి, గంజాయి బెడద నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే అవకాశం ఉందా? అంటే కొల్లు రవీంద్ర గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చంద్రబాబు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? మరి ఏం చేయలేదనే అర్థం. ఆయన తెచ్చిన కొనసాగే భూములు, పవర్ స్టార్లు, నెంబర్ వన్లు, ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ చంద్రబాబు గారు తీసుకొచ్చారా? తీసుకొస్తే ఆయన మరి ఉన్నప్పుడు, ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాలేదే ఆ పేర్లన్నీ. అన్ని ఏదో బోగస్ మాటలు. ఇప్పుడు అలా కాదండి, బుడమేరికి గేట్లు ఎత్తడం ఎంత నిజమో వాళ్ళు చెప్పే మాటలు అంతే నిజం. బుడమేరికి గేట్లు ఉన్న మాట ఎంత నిజమో వాళ్ళ మద్యం పాలసీ కూడా చంద్రబాబు గారు తెచ్చారు. ఈ భూములు, ప్రెసిడెంట్ మెడల్స్ ఆయన తెచ్చాడంటే అదే నిజం. నిజమని ఒప్పుకుంది. బుడమేరు గేట్లు ఉన్నాయి నిజమే కాబట్టి బుడమేరు గేట్లు ఉన్నట్టే అవి కూడా. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం మాట్లాడుతుందని ప్రజలకు అర్థమైంది. వాళ్ళకి అర్థమైతే చాలు, ఇంకెవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లే. ప్రజలకు అర్థమైంది. ఆ మద్యం, వాళ్ళు తెచ్చిన మద్యం పాలసీ తోటి ఎంతమంది ఆడవాళ్ళ రోజు వాళ్ళ తాళిబట్టులతో మీరు ఆటాడారో వాళ్ళ మహిళలు తెలిసింది కాబట్టి గట్టిగా చెంపబెట్టు కొట్టినట్టు మొన్న 24లో చూపించారు వాళ్ళ ఆక్రోశాన్ని. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు తెచ్చాడు, అవి కంటిన్యూ చేస్తారంటే ఆ చెత్త బ్రాండ్లు ఎందుకు కంటిన్యూ చేస్తారు? అసలు అవి ఎందుకు తెస్తారు? అవి తయారు కాబట్టే కదా మద్యం మీద ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి ఆయన ఏర్లై పారించారు. మద్యపాన నిషేధం చేయకపోగా ఇంక ప్రజలు కిడ్నీలు, కాలేయాలు దెబ్బతిని పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో జనాల్లో తీసుకొచ్చారు. ఎంతమందిని చంపేశారు అన్యాయం. గవర్నమెంట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ విషయంలో దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఓకే, మద్యం పాలసీ తీసుకురావటం ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ మంచిదే, కానీ మేజర్ షేర్ ఆఫ్ ది రెవెన్యూ మీకు లిక్కర్ నుంచే వస్తుంది. 2019లో అయితే ఐ బిలీవ్ ఇట్ వాజ్ 19,000 crores. ఇప్పుడు రాకముందు, తర్వాత దాన్ని ఎస్కలేట్ చేశారు ఆయన, మళ్ళీ పెంచారు. ఇప్పుడు మీరు పెంచుతారా? దాని మీద వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తారా? తగ్గిస్తే ఎలా? ఆల్టర్నేటివ్ మెకానిజం మీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు అని మీరు అంటున్నారు, వాళ్ళేది వాళ్ళ లెక్కలో 2 లక్షలని వాళ్ళు చెప్తారు. మరి అప్పులు ఉన్నాయి, ఒక పక్క డబ్బులు కావాలి, మరో పక్క వరదలు ముంచెత్తాయి, రకరకాల ప్రకృతి విపత్తులు సంభవించాయి. 100 రోజులు అయిపోతుంది, ఇచ్చిన దాంట్లో మరి ఏం ఇంప్లిమెంట్ చేసామని లేదు. ఇప్పుడు డబ్బులు కావాలని చెప్పి ప్రజల ప్రాణాలని విచ్చలవిడిగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు కదండి. అలాంటి పనులు అయితే చేయరు. మద్యం పాలసీ లిక్కర్ వల్లే ఆదాయం ఉంది కదా అని చెప్పి ప్రజలను ఎత్తిన రుద్ది వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడి వాళ్ళ ప్రాణాలతోటి ఇది చేసి వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు ప్రజలకు కష్టం రాకుండా ఉండాలనే గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా అలాంటిది మరి వాళ్లే మళ్ళీ అలాంటి పాలసీ ఎందుకు తీసుకొస్తారో ఇబ్బంది కలిగించేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం పాలసీలో సమగ్ర విచారణ జరిగింది. దాన్ని ఒక పాలసీ రూపొందించారు అందరికీ అనుకూలంగా ఉండేలాగా. ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహిస్తుందా? తెలంగాణలో మాదిరి వేలం పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారా? దాని మీద క్లారిటీ వచ్చిందా? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటది అనేది మొన్న జారీ చేసిన ఆదేశాలను బట్టి అర్థమైంది. సో ఎలా ఉంటది ఏంటంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే. ఇప్పుడు 7-8 రాష్ట్రాల్లో ఉన్న పాలసీని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని బట్టి పాలసీ మేకింగ్ ఉంటది. మనకు అనుకూలంగా మన సమకాలీన పరిస్థితులు, మన రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ఎలాంటి విషయాలు తీసుకుంటారు అనే దాని మీదే రేపు పాలసీ ఉంటది తప్పితే ఏదో విడిగా ఆదాయం రావాలి కదా, ఏదో పచ్చి మందు స్పిరిట్ కలిపి అమ్మేసి ప్రజల ప్రాణాలని అడ్డంగా అల్లాడి చేద్దాం అంటే కుదరదు. ప్రజల ఆరోగ్య విషయం, ప్రజా భద్రత, ఆరోగ్య భద్రత ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటది. తర్వాత అప్పులు, ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరైనా అబద్ధం ఆడినా, ఎవరైనా మోసం చేసినా, సామాన్యులు ఎవరైనా మోసం చేసి అబద్ధం ఆడితే ప్రభుత్వానికి చెప్పుకుంటారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వమే శుద్ధ అబద్ధాలు ఆడితే ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా అబద్ధాల మయం చేసి వాటిని కవర్ చేసుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు. దయచేసి
ప్రభుత్వం అబద్ధాలు, ప్రభుత్వం మోసం, ఇదే 24 గంటలు మీరు డిబేట్లు ఇది తప్పితే ఏది మాట్లాడరు. మద్యం పాలసీలో జగన్ అబద్ధం అంటే ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం అబద్ధం. అంతేకాని ప్రజలకు అనువైన మద్యం చేస్తాము, వాళ్ళకి తక్కువ రేట్లో మద్యం ఇస్తామంటే అది కుదిరిద్ది. ఇప్పుడు పద్దాక లెగిస్తే ఇంక శుద్ధపూసి మాటలే, ఇంకేమి ఉండదు. మనం చేసినవి కూడా చెప్పండి మన గవర్నమెంట్ లో జరిగింది. పులుగడిగిన ముత్యాలకి మనకి పదవలేదు. మన అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ మీరు ఏ రెండో ఇంటి తలుపు తట్టినా అందులో శుద్ధపూసలు ఉంటాయి, పులుగడిగిన ముత్యాలు ఉంటాయి. మనం ఎందుకు వాటిని తక్కువ మాట్లాడుతున్నాం వాటి గురించి? ఇంట్రెస్టెడ్గా చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు కావచ్చు, ప్రజలు వేసే ప్రశ్నలకు కావచ్చు, విపక్షాలు వేసే ప్రశ్నలకు కావచ్చు, బాధ్యతగా సమాధానం చెప్తూ పరిపాలన కొనసాగిస్తూ ఓర్పుగా ఓపిక